ఇక స్టోరీలోకి వెళ్తే అప్పల నరసయ్య కోపంగా ఊగిపోతూ, ఏందమ్మా ఇప్పుడు నీ సింపతి ఎవరికి కావాలి? అసలు జరిగిన దానికి మాకు సమాధానం చెప్పండి. ఇంతలా నా కొడుకును కుక్కను కొట్టినట్టు కొట్టడానికి నీకెవరు అధికారం ఇచ్చారు అంటూ గొంతు చించుకుంటాడు. కన్నమ్మ దీర్ఘంగా అప్పల నరసయ్య వైపు చూస్తూ, ఓసోస్ నీ కొడుకు కుక్క, నేను ఇంకా మనిషి అనుకుంటే కదా అనగానే అందరికీ మన బుజ్జి కన్నమ్మ ఏం మాట్లాడిందో మొదట అర్థం కాలేదు. అర్థమైన వెంటనే ఒక్కొక్కరు సిచ్యువేషన్ ఏంటో కూడా మర్చిపోయి నవ్వడం మొదలు పెడతారు. కళ్ళు ఎర్ర చేసి చూస్తూ, ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి? నువ్వు ఒకసారి నీ అవతారం చూసావా? నువ్వు నీ అడవి బుద్ధులు అనగానే దీప్తి తన ఎదురుగా నిలబడి, అదేంటి అప్పల నరసయ్య గారు, గిరిజనులంటే నాకు అమితమైన భక్తి, వాళ్ళ కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా వెనుకాడును అంటూ, వాళ్ళ హక్కుల కోసమే కదా మీరు ఆమరణ నిరాహార దీక్ష అనబడే ఒక దీక్ష చేశారు 1 month బ్యాక్ అంటూ చేతులు కట్టుకొని సూటిగా చూస్తూ అడగగానే అలా సూటిగా బాణం వేస్తుందని ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో ఒక్కసారిగా గుటకలు మింగుతాడు అప్పల నరసయ్య. నిజంగానే ఇది అనుకోని పరిణామం. రాజకీయంలో కుల మత వర్గ విభేదాలు చూపించకూడదు. అలా చూపించి మాట్లాడితే పుట్టగతులు లేకుండా పోయిన సందర్భాలు కూడా ఎంతోమంది మహనీయుల జీవితంలో ఉన్నాయి. అవన్నీ గుర్తు తెచ్చుకొని ఒక్కసారిగా గుటకలు మింగి, అయ్యో నేను అలా అనలేదు కలెక్టర్ అమ్మ, ఏదో నా కొడుకుకి ఇలా అయిందన్న బాధలో చెప్పాను. అడవిలో ఉండేవాళ్ళు మనుషులు కాదా? నేను అదే కదా చెప్పేది. వాళ్ళ కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమే అంటూ మళ్ళీ అబద్ధాలు మాట్లాడడం మొదలు పెడతాడు. అయ్యయ్యో ఈ విషయం నాకు అసలు తెలియదే. ఓ దీపమక్క, అయితే ఈ పెద్ద మనిషి ఇప్పుడు మా గూడెపోళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చేస్తాడా? అయితే తీసుకోవాల్సిందేనబ్బా. మా కొండదేవరికి నెలకోపాలి మానవగతంతో అర్పణ చేయాలా? ఇది పెద్ద మనిషి అయితే బహుబాగా ఉంటుంది కదా అంటూ, ఏమంటారు పెద్ద కుక్క గారు అంటుంది. తనని పెద్ద కుక్క అన్నందుకు బాధపడాలో లేదా వాళ్ళ కొండదేవరకు రక్త తర్పణం చేస్తాను అన్నందుకు భయపడాలో తెలియక బిత్తర చూపులు చూస్తాడు. గిరిజనుల గురించి తనకి ఒక ఐడియా ఉంది. ఎంత నమ్మకంగా ఉంటారో ఏదైనా తేడా వస్తే అంతే కర్కశంగా కూడా ఉంటారు. అనవసరంగా ఈ పిల్లని కదిలించానా అనుకుని మళ్ళీ తన రాజకీయ తెలివైని ఉపయోగిస్తూ, ఏంటమ్మా పెద్దంతరం చిన్నంతరం లేకుండా నన్ను పెద్ద కుక్క అంటావా అనగానే, అదే టప్పిగోరు, మీరు పెద్దవాళ్ళు, మీకు మర్యాద ఇవ్వాలి. అంతేకాకుండా మీరే కదా మీ కొడుకు గారిని కుక్క అన్నారు. మీరంటే తప్పు లేదు, నేను చెప్తే తప్పు వచ్చినాదా? ఇదెక్కడి దూరమమ్మా చెప్పండి అన్నలు అంటూ ఎదురుగా ఉన్న వాళ్లకు వైపు తిరిగి అడుగుతుంది. ప్రెస్ వాళ్ళందరూ కూడా సగం అప్పల నరసయ్య మనసులో ఉండటంతో, ఏంటమ్మా నువ్వు ఇలా ఆయన్ని అవమానించొచ్చా? నేను ఎక్కడ అవమానం చేసినాను పెద్దన్న? నువ్వే చెప్పు. కళ్ళజోడు కూడా పెట్టుకున్నావు కదా అంటే కళ్ళు బాగానే కనిపిస్తూ ఉండాయి. ఏటబ్బా సత్వారంగాన్ని వచ్చినాదా అంటుంది. అప్పిగోరు, ఏందమ్మా మతిపోయిందంటూ గట్టిగా అరుస్తాడు అప్పల నరసయ్య. అదేంటండి మర్యాద ఇచ్చినాను కదా, గోరు అని అనగానే నువ్వు గోరు అనొద్దు గోరి అనొద్దు, అయినా అదేం పిలుపు అనగానే, మా ఇలాకాలో ఇట్టాగే పిలుస్తారు గదేటి, మీ బోటి పెద్దోళ్ళని ఏటి నేనేదైనా మళ్ళీ తప్పుగా మాట్లాడి ఉండానా? ఏంటోనబ్బా మా వాళ్ళ కోసం ఏదేదో చేస్తావని మా దీపం మొక్క చెప్పుండ్లా, అదంతా డమ్మీకేనా అంటుంది. కన్నమ్మ భాషకి అదరు బలవంతంగా నవ్వాపుకుంటే ఈసారి ఇషాన్ పొజిషన్ కూడా అదే. ఎందుకంటే అప్పల నరసయ్య ఫేస్ చూసి ఏమో అనుకున్నాను, మంచి మాటకారి అని. ఫస్ట్ టైం భార్య గారి గురించి ఒక చిన్న ఒపీనియన్కి వస్తారు మన సింగరాయుడు గారు. డమ్మీకేనా ఈ భాష ఏంటమ్మా అంటూ ఒక ప్రెస్ అతను ముందుకు రాగానే, పెద్ద పెద్ద చదువులు చదువుతూ ఉండారు, ఇది తెలియదా? నువ్వు చెప్పు దీపమక్క, మీ పట్నమాల వ్యవహారం మా చెడ్డ చిరాకు పుడతా ఉండాది, నువ్వు చెప్పు అనగానే, అంతా డూప్ మాట్లాడారా అప్పల నరసయ్య గారు అని మా చెల్లి అడుగుతుంది సార్ అంటూ దీప్తి కూడా ఏమాత్రం తగ్గకుండా దీర్ఘం తీస్తుంది. నేనెందుకు డూప్ చెప్తానమ్మా, అసలు మా వాడిని కొట్టారు, దానికి సమాధానం చెప్పండి అనగానే ప్రెస్ వాళ్ళందరూ కూడా నిలబడి ప్రశ్నలు అడుగుతూ ఉంటే వాళ్ళు ఎదురుగా ఉన్న కన్నమ్మ, ఓ పెద్దాయన ఇప్పుడు ఎంతసేపని ఇట్టాగే నిలబడతాం, నేనైతే కూసుంటుండా, మీరు కూడా కూసుంటారా అనగానే కన్నమ్మ ప్రవర్తనకి మంట వస్తున్నా కూడా దాన్ని అందరి ముందు ప్రదర్శించకుండా, ఇప్పుడెక్కడ కూర్చోవాలి ఇక్కడ అనగానే, ఏంటి పెద్దాయన చిరాకు పడతా ఉండవు, మళ్ళీ డమ్మీకేనా ప్రజలందరూ సమానం అనేది? టైం చూసి కరెక్ట్గా ఆడుకుంటూ ఉంటే దీప్తి కూడా చేతులు కట్టుకొని సీరియస్గా చూస్తూ, నేను ప్రజల మనిషిని అని గొంతు చించరుస్తారు కదా సార్, మరి ప్రజలతో సమానంగా వాళ్ళెక్కడ కూర్చుంటే మీరు కూడా అక్కడే కదా, ప్రజల వద్దకే పాలన అన్న నినాదాలు ఒట్టి మాటలేనా
అనగానే ఈ కలెక్టర్ పిల్ల కరెక్ట్ టైం చూసి కొడతా ఉండాది నన్ను అనుకుంటూ వెర్రి నవ్వు నవ్వి దాన్ని అందమైన నవ్వుగా మలుస్తూ అలా ఎందుకంటారు కలెక్టర్ అమ్మ అంటూ కష్టంగానే కింద కూర్చుంటాడు. ఓ టీవీలో అన్నలు మీరు కూడా కూసోండి అనగానే టీవీలో అన్నలేందమ్మా అంటాడు ఇంకొక ప్రెస్ బాబాయ్. అదేటి మీరు చెప్పేదంతా టీవీలో వస్తుందని మా దీపమక్క చెప్పుండ్లా మీరప్పుడు టీవీలో అన్నలే కదా. కన్నమ్మ భాషకి నవ్వు వస్తూ ఉన్నా అక్కడ ఉన్న కొంతమందికి తన స్వచ్ఛమైన మాటలు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజుల్లో కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయిన ప్రజలే ఉన్నారు. అటువంటి మనుషుల్లో మట్టిలో మాణిక్యంలాగా నిజంగా వనదేవతలాగా కన్నమ్మ వాళ్ళ ఎదురుగా కూర్చోవడంతో అప్పల్ నరసయ్య మనుషులు తప్ప మిగిలిన వాళ్ళు తన వైపు చిన్న చిరునవ్వుతో చూసి వాళ్ళు కూడా కిందే కూర్చుంటారు. ఆల్రెడీ అక్కడ టెంట్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూర్చోవడానికి మ్యాట్లు ఏర్పాటు చేశారు రైతుల కోసం దీప్తి వాళ్ళు. అవే ఇప్పుడు అందరూ కూర్చోవడానికి ఉపయోగపడ్డాయి. ఎవరో కూడా నామోషిగా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే కింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే అక్కడ ఎక్కువ కాబట్టి. కానీ నడిమంత్రపు సిరి దక్కించుకున్న అప్పల్ నరసయ్య మాత్రం పక్కనే కొడుకు చావు దెబ్బలు తిన్నా కూడా కోపంగా చూస్తూ ఉంటే అతగాడు బాధ అర్థం చేసుకుని మర్యాదగా వెళ్లకుండా వీళ్ల చేతికి నా గొంతు పట్టుకోమని ఇచ్చినట్టున్నా అని కోరుకుంటూ కూర్చొని ఇప్పుడు చెప్పమ్మా అసలేంటి పంచాయతీ, మా వాడిని ఎందుకు కొట్టారు అనగానే ఓ పెద్ద మనిషి నువ్వు పెద్ద మనిషివేగా అనగానే ఏ మీనింగ్తో అడిగిందో తెలియదు కానీ వెర్రి చూపులు చూస్తూ అదేంటమ్మా అట్టా అన్నావు అనగానే ఏటి లేదు పెద్ద ఆయన నువ్వు ప్రజల మనిషివి అదేదో కీసు మనిషి అంట. అదేందమ్మా పీసు కంటే దరిద్రంగా ఉందనగానే అదే ఏటి అంటూ దీప్తి వైపు చూడగానే రాజకీయపు మనిషి అనగానే అదే రాజకీయంలో రాటుదేలిన పెద్ద ఆయనవే కదా, ఇప్పుడు నువ్వు నాకు ఓ న్యాయం చెప్పాలా అనగానే ఇక్కడ జరిగిందేటి నువ్వు చెప్పేదేంటమ్మా అంటూ చిరాకు పడడంతో ఇదిగో నువ్వు మళ్ళీ చిరాకు పడతా ఉండవు. అయితే నువ్వు చెప్పిందంతా అబద్ధమే. మా కొండదేవరకు నిన్ను రక్త తర్పణం చేయాల్సిందే అనగానే భయంగా గుండె పట్టుకొని అడుగమ్మా నువ్వేం అడుగుతావో అంటాడు. మ్యాటర్ ఇంట్రెస్ట్గా రసవత్తరంగా నడుస్తూ ఉంది. అప్పుడే ఇషాన్కి ఫోన్ రావడంతో అది కూడా ఇంటి దగ్గర నుండి తన మాతృదేవత. హలో మమ్మీ అనగానే ఆవిడ ఎక్సైట్ అయిపోతూ కన్నా మీరంతా ఎక్కడున్నారా, కన్నమ్మ లైవ్లో వస్తుంది, అసలు ఆ అప్పిగాన్ని భలే కూర్చోబెట్టింది తెలుసా అనగానే కోడలి ఘనత మొత్తం రాష్ట్రమంతా చక్కర్లు కొడుతున్నట్టుంది అనుకుంటూ తల్లి భాషకు గుడ్లు తేలేసి ఇదంతా తన భార్యమణి గారి పుణ్యమే అనుకొని ఇప్పుడేంటమ్మా అనగానే ఏంటమ్మా అని అంత మెల్లిగా అడుగుతావేంట్రా, నువ్వు పెద్దోడు కాస్త కోడళ్ళకి దగ్గరగా కూర్చోండి, ఆ దరిద్రుడు ఎప్పుడు ఎటువంటి ప్లాన్లు వేస్తాడో తెలియదు కదా అంటుంది. కానీ తల్లి భయపడినట్టు సిచ్యువేషన్ రివర్స్ అవుతుందని ఇషాన్కి ఎక్కడో కొడుతుంది. ఎందుకంటే కన్నమ్మ తన్నే టైపు కానీ ప్రమాదాల్లో చిక్కుకునే టైపు కాదని ఇక్కడికి వచ్చిన కొద్ది రోజుల్లోనే బాబుగారికి అర్థమైంది కదా. మమ్మీ నీ కోడలు ఒకరిని తిప్పలు పెడుతుంది తప్ప తనేమి చిక్కుల్లో ఇరుక్కోదులే అంటాడు. అయినా సరే ఆవిడ వినిపించుకోకుండా నువ్వు పెద్దోడు అంత దూరంగా ఉన్నారంటరా వెళ్ళండి అనగానే లైవ్లో అంతా రికార్డ్ అవుతుందని సరే వెళ్తున్నాంలే నువ్వు కంగారు పడకు అంటూ తన అన్నయ్య వైపు చూస్తూ పద అన్నయ్య మమ్మీ టెన్షన్ పడిపోతుంది, ఆవిడకేం తెలుసు ఇక్కడ ఒక ఈడియట్ వాడి జుట్టు దీని చేతిలో పెట్టాడని అంటూ భార్య వైపు చూపిస్తాడు. వీళ్ళకి దగ్గరగా వచ్చి నిలబడటంతో దీప్తి తన అసిస్టెంట్కి సైగ చేయగానే 2 చైర్స్ తెచ్చి వాళ్లకు వేస్తాడు. వాళ్ళిద్దరూ అక్కడ కూర్చోగానే అప్పల్ నరసయ్య కోపంగా అదేంటమ్మా ఇప్పుడు మీ వాళ్ళు మాత్రం కుర్చీలో కూర్చోవచ్చా. వెనక్కి తిరిగి తన బావగారు భర్తగారు అక్కడే ఉండటంతో పెద్దయ్య ఏటి మాట్లాడుతూ ఉండవు నువ్వు, ఇప్పుడు పంచాయతీ మనకు, వాళ్ళతో మనకెందుకు, అయినా వాళ్ళీడ ఆడిస్ మాత్రమే అంటుంది. ఆడిస్ అదేంటమ్మా అంటూ నిమిషానికి ఒక కొత్త పదం కనిపెడుతున్న కన్నమ్మ వైపు అందరూ వెర్రి ముఖాలు వేసుకొని చూస్తూ ఉంటే దీప్తి వాళ్ళ వైపు చూసి కొద్దిసేపటి తర్వాత ఏదో ఆలోచన రావడంతో మా వాళ్ళు ఆడియన్స్ అని చెప్తుంది మా చెల్లి, కాబట్టి మీ పంచాయతీ మీరు మొదలు పెట్టండి అనగానే ఇషాన్ మనసులోనే తల కొట్టుకుంటాడు. ఆడియన్స్కి వచ్చిన తిప్పలా అని అందరూ ఊపిరి పీల్చుకుంటే అప్పల్ నరసయ్య ఇప్పుడు మొదలు పెట్టమ్మా అంటాడు. మనసులో కోపం ఉన్నా పైకి నవ్వు నటిస్తూ ఇప్పుడు ఓ విషయం చెప్పు పెద్దాయన, ఓ మట్టసమైన ఇంటి ఇల్లాలుండాది, ఆ ఇల్లాలంటే ఆ పెనిమిటికి భలే ప్రేమ, మరి అట్టటి పెనిమిటి ఆ ఇల్లాల్ని బాగా చూసుకుంటా ఉంటే ఒక దగుల్బాజీ దరిద్ర పెదవ తప్పుడు కూతలు కూసిండు, ఆన్నేం చేయాలి అంటుంది. అసలు జరిగిందేమిటో తెలియని అప్పల్ నరసయ్య కాస్త అనుమానంగా ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు అనగానే నువ్వు ఇల్లాలి కదా అని చెప్తే నువ్వు మొదటికొచ్చిండవు, అంటే నువ్వేటి నాయకుడివి, నువ్వు అసలు రాజకీయం చేస్తూ ఉండావా లేదంటే బొమ్మిడాయి పులుసు వండుకొని బొబ్బుందున్నావా. అసలు కన్నమ్మ చెప్పిన దానికి
అప్పల నర్సయ్యకి ఫీజులు ఎగిరిపోతాయి. అంత ధైర్యంగా అంత బహిరంగంగా ఎవరూ తన్ని తిట్టలేదు, ఇలా క్వశ్చన్ చేయలేదు. మరి ఈ అమ్మాయి ఏంటి నన్ను ఒక ఆట ఆడుకుంటుంది అని అనుకుంటాడు. విమల్ మాత్రం తండ్రి మర్యాదగా వెళ్లకుండా ఇంకాస్త పెట్రోల్ పోసేలాగా మాట్లాడే ఏదో చించేస్తాను పొడి చేస్తాను అని అనుకుంటూ పంచాయతీ చేద్దామని ఆ కలెక్టర్ను తన కుటుంబాన్ని వీధిపాలు చేద్దామనుకుంటే వాళ్లే అల్లరిపాలయ్యేసరికి ఏమీ అర్థం కావట్లేదు. కానీ లోపల మాత్రం తండ్రిని బండబూతులు తిట్టుకుంటూ ఉన్నాడు. విమల్ ఎక్స్ప్రెషన్ గమనించిన అప్పల నర్సయ్య కూడా అదే ఫీల్ అయ్యి ఈ అమ్మాయిని ఏదో చేద్దామని నేనే ఇరుక్కునేలాగున్నానంటూ తల పట్టుకుంటాడు. కన్నమ్మ అప్పల నర్సయ్య వైపు చూస్తూ, ఏడు పెద్ద మనిషి, నేనేమో ఏడ వసపెట్ట మాదిరి వాగుతూ ఉండాను, నువ్వు మాత్రం ఏటీ చెప్పట్లేదు, బేగి చెప్పు, ఏడందరూ మీ తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉండలా అంటుంది. దేవుడా, ఏంటి స్వామి నాకు కర్మ అనుకుని అసలు నీ సమస్య ఏందో చెప్పమ్మా అంటాడు ఫైనల్గా కన్నమ్మ దారిలోకి వెళ్తూ. మళ్ళీ మొదటికి వస్తూ ఉండవు ఏంది పెద్ద అయినా, సరే ముసలోళ్ళు అయిపోయినాక శాదస్తం వస్తుంది అని మా పెద్ద చెప్పిండ్లా, అదే నీ విషయంలో నిజమని మరో పాలు నిరూపణ ఉండాది. మళ్ళీ చెప్తాను, ఓ పెనిమిటి ఉండాడు అనగానే, అవునమ్మా పెనిమిటి ఉండాడు, ఆయనకు ఓ ఉత్తమ ఇల్లాలుంది, తర్వాత ఏందో చెప్పు అనగానే, అదే పెద్ద ఆయన, ఆ పెనిమిటి మాత్రమే పెళ్ళాన్ని ఏమే అని పిలవాలా, మరి ఎదవ మధ్యలో వచ్చేసి ఏంటే ఏమే అని మర్యాద లేకుండా ప్రవర్తించుండ్లా, ఇప్పుడు అట్టాటి గుడిసెట్టి ఎదవని ఏటి చెయ్యాలా, నువ్వే న్యాయం చెప్పు ఓ పెద్ద మనిషిగా, నిన్ను ఏడు నిలబెట్టి తీర్పు అడుగుతూ ఉండా, నువ్వు చాలా బాగా చెప్పాలా, లేదంటే నాకు చాలా కోపం వస్తుంది. పెద్ద ఆయన అసలే కొండదేవరకు రక్త తర్పణ చేయాలా అంటూ మళ్ళీ గుర్తు చేయగానే ఈయనకు ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి వెళ్ళి, ఎవడా దరిద్రుడు పరాయి ఆడదాన్ని పట్టుకొని ఏమే గీమే అనడానికి వాడికి నోరెలా వచ్చింది, అయినా వాడిని ఎందుకు ఊరికే వదిలిపెట్టావు, 4 తన్నుల తన్నక అసలు 4 కూడా సరిపోవు, వాడిని పిచ్చి కుక్కను తరిమినట్టు ఊరంతా తరిమి కొట్టాలి అంటూ ఫైనల్గా ఓ మంచి తీర్పు చెప్పేస్తాడు. అది పెద్ద మనిషి లెక్కంటే, నువ్వు చాలా బాగా చెప్పావబ్బా, నువ్వు మాత్రం పేజల మనిషివే అంటూ, ఇప్పుడు నువ్వు చెప్పిన తీర్పు నాకు నచ్చుండాది, అదే అమలు చేస్తాను, ఏటి ఇబ్బంది లేదు కదా అనగానే మళ్ళీ కొంచెం కోపం వస్తున్నా దాన్ని తమాయించుకొని, నేను అదే కదమ్మా చెప్పాను, వాడిని ఈడ్చి కొట్టు, ఇప్పటికైనా నా విలువేంటో తెలుసుకున్నందుకు చాలా సంతోషం, నేనెప్పుడు ప్రజల మనిషిని, ప్రజలకు మాత్రం న్యాయం జరిగేలాగా చూస్తాను, వాకే అంటూ ఇప్పుడు నేను ఆ దొంగ సచ్చినోడిని ఎట్టా కొట్టాలి పెద్ద అయినా అనగానే, ఎట్టా ఏముందమ్మా, ఆడవాళ్ళు అబలలో సబలలో అని అంటూ ఉంటారు కదా, మీకు చేతులే చురకత్తులు, కొట్టు అనగానే విమల్ డాడ్ అంటూ గట్టిగా అరుస్తాడు. అంత దెబ్బలు తగిలినా కూడా కొడుకు వైపు చూసి, నువ్వు ఉండరా, ఆ అమ్మాయి అక్కడ వాడెవడో మర్యాద లేకుండా మాట్లాడాడు అనే బాధపడుతుంది కదా, నీ తండ్రిగా మంచి తీర్పు చెప్పినందుకు నువ్వు గర్వపడాలి అంటాడు. కన్నమ్మ ఇంగ్లీష్లో ఓకే అనగానే ఇషాన్ బాబు మాత్రం, అబ్బో మేడం గారు ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నారే అని అనగానే పక్కనే ఉన్న తన అన్నయ్య, మరి కన్నమ్మ అంటే ఏమనుకున్నావురా, ఏదైనా సరే సాధించేస్తుంది అంటూ మురిపెంగా చూస్తూ ఉంటాడు. తన పిల్లలతో సమానంగా తన బిడ్డలాగే మురిసిపోతూ ఉన్న తన అన్నయ్య వైపు చూస్తూ, అన్నయ్య అసలు ఎలా నీకు అదంటే అంత అభిమానం ప్రేమ ఏర్పడింది, వచ్చి కూడా ఎక్కువ రోజులు కాలేదు కదా అనగానే, తను వచ్చిన రోజే నాలో ఒక తండ్రిని చూసింది కన్నా, అప్పుడే నేను తన్ని నా బిడ్డగా యాక్సెప్ట్ చేశాను అంటాడు. కొంచెం ఆశ్చర్యంగా, ఇదెప్పుడు జరిగింది అంటాడు. నువ్వు పెళ్ళి నీకు ఇష్టమైన వాళ్ళతో జరగలేదని మూడ్ ఆఫ్లో ఉన్నావు కదా, ఇదంతా కూడా పట్టించుకునే స్థితిలో లేవులే అంటాడు. ఇక ఏం మాట్లాడకుండా ఎదురుగా చూసేలోపే గట్టిగా ఒక గావు కేక వినిపిస్తుంది. అది ఎవరో కాదు, మన విమల్ బాబు పెట్టిన కేక. తను పెట్టిన కేకతో మన ఇషాన్ బాబు మాత్రమే కాదు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, అలాగే వీళ్ళ దగ్గర ఉన్న మనుషులందరూ ఒక్క క్షణం ఉలిక్కిపడి చూస్తారు. అప్పల నర్సయ్య అయితే దాదాపు కళ్ళు బయటికి వచ్చేలాగా చూస్తూ ఉన్నాడు ఆశ్చర్యపోయి. అసలు తన కొడుకుని ఎందుకు కొడుతుందో అర్థం కాలేదు మన కన్నమ్మ. విమల్ బాబు చెయ్యి విరిచి వాడి నడ్డి మీద ఒక్క తన్ను తంతుంది. అంతే, బాబుగారు కుర్చీతో సహా ముందుకు పడిపోయారు. అప్పల నర్సయ్య త్వరగా చేరుకొని కన్నమ్మ వైపు చూస్తూ, అమ్మాయి నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా అంటాడు. అదేటి పెద్ద మనిషి, నువ్వే కదా ఆడదానికి మర్యాద ఇయ్యనోడిని నడ్డి మీద దాన్ని కుక్కను కొట్టినట్టు కొట్టాలి అని చెప్పావు, నేను అదే పని కదా చేస్తున్నాను, నీ కొడుకు కాబట్టి కుక్కలాగే కొడుతున్నాను, పిచ్చి కుక్కలాగా కొడితే ఈడు రేపటి సూర్యోదయం కూడా చూడ్డు. అదర్ విషాన్ ఇద్దరు కూడా కూర్చున్న దగ్గర నుండి లేచి నిలబడతారు. దీప్తి అయితే చాలా రోజులకి తన ప్రత్యర్థుల మీద తన చెల్లెలు చేస్తున్న పోరాటానికి మనసులో గర్వంగా, పైకి మాత్రం నార్మల్గా చూస్తూ ఉంది. అప్పల నర్సయ్య సెక్యూరిటీ ముందుకు రావడంతో ఒక చేత్తో విమల్ కాలర్ పట్టుకొని ఇంకొక చేత్తో వాళ్ళని బెదిరిస్తూ,
నా యాల రా, ఇంకొక అడుగు ముందుకు వేశారో ఈయన్ని మాత్రం నేను ప్రాణాలతో ఇడిసిపెట్టను, అది మాత్రం చెప్పగలను. అక్కడే ఆగిపోండి, ఈ పెద్ద మనిషి చెప్పినాడు కదా అనగానే అప్పల నరసయ్య కన్నమ్మ ఎదురుగా నిలబడి, అయితే ఇప్పుడు నువ్వు నా కొడుకుని ఉద్దేశించి నన్ను తీర్పు అడిగావా అనగానే, అవు, అందుకే అడిగా. ఈడు మర్యాద లేకుండా ఏమే గీమే అని నన్ను కారు కూతలు కూస్తూ ఉంటే ఊరుకునే ఉండడానికి నేనేమి చేతగాని దద్దమ్మని కాదు. మా ఇలాకాలో ఇట్లాంటి కూత కోస్తే కోసి ఉప్పు పాత్ర పెడతాము, అది నాకు చిటికెలో పని. కానీ మీ పట్నపోళ్లకు కూసింత మర్యాద ఇస్తూ ఉండా, నువ్వు మాత్రం పక్కనుండు. మళ్ళీ చెప్తా ఉండా కదా, పానాలైతే తీయను. పిడికిలు గట్టిగా బిగించి ఒక్కొక్క దెబ్బ పడుతూ ఉంటే వాడి ఆర్తనాదాలతో ఆ ప్రాంతం అంతా మారుమోగిపోయింది. ఇదంతా లైవ్లో వస్తూనే ఉంది. ఇక్కడ అంజలి గారు విజిల్స్ మీద విజిల్స్ వేస్తూ ఉన్నారు. అప్పల నరసయ్య ప్రెస్ వాళ్ళతో ఒక సైగ చేయగానే ఒకతను ముందుకు వచ్చి, అమ్మాయి ఇలా కొట్టడం న్యాయం కాదు, నీకు జైలు శిక్ష పడుతుంది అనగానే, ఒసోస్ అట్టా ఎట్టా కోస్తావు పెద్దయ్యా, ఈడు చేసిన ఏదో పనికి తగిన తీర్పు వాళ్ళ అయ్య చెప్పి ఉండాడు కదా, నువ్వే అడిగేది ఏమైనా న్యాయంగా ఉండాదా? తండ్రి చెప్పిన మాటలకే కదా నేను కట్టుబడి ఉండా, నేనేటి తప్పు చేశానని తెలివిగా సమాధానం చెప్తుంది. ఒళ్ళంతా దెబ్బలతో విమల్ బాబుకు పులుసు కారిపోయింది. మొన్న జరిగిన సంఘటన గుర్తొస్తుంది. అతగాడికి కన్నమ్మ కొట్టిన తర్వాత భార్య హాస్పిటల్ బాలైతే అక్కడికి వెళ్ళి ఒక ఆడదానితో చేత తన్నులు తిన్నొచ్చావా, సిగ్గులేదా అని నానా మాటలు అనేసి వచ్చాడు. ఇప్పుడు చెట్టంత మగాడయ్యుండి అదే ఆడదాని చేతిలో తన్నులు తింటూ ఉంటే బాబుగారికి పరిస్థితి అర్థమైంది. ఇంకా 4 దెబ్బలు పడితే చస్తాడు అని అనగా దీప్తి వెళ్ళి తన్ని పిలుస్తుంది. అయినా కూడా కన్నమ్మ కదలలేదు. ఈసారి పక్కకు వెళ్ళి అదర్వు కూడా రామ్మ ఇక వదిలేయి అంటూ ఉన్నా కూడా ఎవరి మాటలు లెక్క పెట్టకుండా దంచుడు కార్యక్రమం మొదలుపెట్టేసింది. ఇషాన్ తెలియకుండానే 4 అడుగులు ముందుకు వేసి కన్నమ్మని ఆపాలని ట్రై చేస్తాడు. కానీ తను వినే స్థితిలో లేదు. ఈసారి గట్టిగా తన చేయి పట్టుకొని లాగగానే ఇషాన్ మీదికి పడుతుంది. నన్ను ఆపొద్దు పెనిమిటి, ఇవాళ ఈయన్ని చంపి బొందల గడ్డలు పెడతా, లేదంటే అట్టాటి మాటలు మాట్లాడాడు ఈడు అంటూ మళ్ళీ మీదికి పోతూ ఉంటే తను మాత్రం వదిలేవే, ఇలాంటి వాళ్ళకి తగిన బుద్ధి నువ్వు చెప్పావు కదా, ఇక రా అనగానే మారు మాట్లాడకుండా ఇషాన్ వెంట అడుగులు వేస్తూ ఉంటే అప్పల నరసయ్య కప్పలాగా నోరు తెరిచి, అయ్యా ఇషాన్ బాబు, ఈ పని ఏదో ముందు చేసి ఉంటే పుణ్యం కట్టుకునేవాడివి కదా అయ్యా, అసలు ఈడు కోలుకునేసరికి ఎన్ని రోజులు టైం పడుతుందో అనగానే పక్కనే ఉన్న ఇంకొక ప్రెస్ బాబు, అదేంటి సార్ అలా ఎలా వదిలేస్తాం, ఈ అమ్మాయి కొట్టింది రాష్ట్రం మొత్తం చూసింది, ఇదే ఎవిడెన్స్గా చూపించి రేపు కేసు ఫైల్ చేద్దాం అన్నాడో లేదో. అప్పల నరసయ్య చేతిలో వాడి మూతి పగులుతుంది. అసలు నీ ఉద్దేశం ఏంట్రా, నా కొడుకుని చంపేసేదాకా నిద్రపోయేలాగా లేవుగా అంటాడు. అయ్యో అయ్యో, ఏటి పెద్ద అయినా టీవీ అన్నాను పట్టుకొని అట్టా కొట్టేసినా, ఏదో కూసేంత నీ మీద దయసూపినాళ్లే, దానికేనా? అమ్మ నీకు దండం పెడతాను తల్లి అంటూ చేతిలో కలిపి సౌండ్ వచ్చేలాగా దండం పెడుతూ, నువ్వు మామూలుగా మాట్లాడుతున్నావో వెటకారంగా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని రాష్ట్రమంతా పోయిన పరువు చాలు అని అంతరాత్మ ఘోషించడంతో అందరి ప్రెస్ వాళ్ళ వైపు సైగ చేస్తాడు. ఇక ఆపేసేయండి అని. దీప్తి అప్పల నరసయ్య ఎదురుగా వచ్చి, అదేంటి సార్, మీరేం చేసినా ప్రజల మనిషి, ప్రజల్లో నుంచి వచ్చిన మనిషి, మరి జరిగేదంతా ప్రజలు చూడాలి కదా అంటూ ఒక్కొక్క పదం ఒత్తి పలుకుతుంది. టైం చూసి ఆడుకుంటున్న ఫ్యామిలీతో వాదించలేక ఒక వెర్రి నవ్వు. అసలు మావాడు ఒక పొరపాటు చేశాడు, దానికి మీ అందరి ఎదుట క్షమాపణ చెప్తున్నాను అంటాడు. అదేటి పెద్ద మనిషి, నువ్వు దండం పెట్టి క్షమాపణ చెప్పాలి కదా, ముందు మా దీపమక్కకి, ఆ తర్వాత నాకు అంటూ నడుముకు చేతులు పెట్టుకొని చెప్తూ ఉంటే, ఆల్రెడీ తన కొడుకు చేసిన పొరపాటు వల్ల రాష్ట్రం మొత్తం ఒక బ్యాడ్ నేమ్ పడితే క్షమాపణకు కూడా చెప్పకపోతే తనకు రాజకీయ భవిష్యత్తు పూర్తిగా సమూలంగా నాశనం అయిపోతుందని తెలివిగా ఆలోచించి, ఒక క్షమాపణే కదా, చెప్తే తప్పేముందని 2 చేతులు జోడించి రాణి నవ్వుతూ, క్షమించండి అమ్మా అంటాడు. నువ్వు మంచి గొప్ప నాయకుడివి పెద్ద మాసి. మాసి ఏంటమ్మ మసిబొగ్గులాగా అనగానే, ఒసోస్ ముఖమంతా చిరాగ్గా పెట్టుకున్నావేంటి పెద్ద మాసి, మా ఇలాకాలో ఇట్టాకే కదా అనేది, ఏదైనా నువ్వు మాత్రం మా సెట్ట చిరాకు పడతా ఉండవు మా అడవి మనుషుల మీద, నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు, నువ్వెట్టా మా గూడెంలోకి సేవ్ చేస్తావు అంటూ చివరిన మళ్ళీ ఒక అగ్గిపుల్ల గీస్తుంది కన్నమ్మ. టైం చూసి ఊపిరాడకుండా ఆడుకుంటూ ఉన్న కన్నమ్మను చూస్తూ అదర్ దీప్తి ముచ్చట పడుతూ ఉంటే ఇషాన్ మాత్రం కన్నమ్మలో ఇంకొక కోణం చూస్తూ ఉన్నాడు. అసలు ఎక్కడా తడబాటు లేకుండా అవతలోడికి ఊపిరాడకుండా ఎలా అష్టదిగ్బంధనం చెయ్యాలో అలా చేస్తూ ఉంది. మాటలతోనో చేతలతోనో అసలు ఎంత తెలివిగా ఆలోచించింది. అదే కన్నమ్మ ప్లేస్లో ఇంకొకరుంటే ఈ పాటికి జైలుకు వెళ్ళడమే కాదు,
రాజకీయ నాయకుల తెలివితో లైఫ్ లాంగ్ జైల్లో చిప్పకూడు తినేలాగా చేస్తారు. కానీ ఇక్కడ కన్నమ్మ మాత్రం తనే కొట్టి, తనే తిట్టి, తనే నానా మాటలు అనేసి చివరగా అప్పల్ నర్సయ్యతో క్షమాపణ చెప్పించింది. రెప్ప కొట్టడం మర్చిపోయి అలాగే చూస్తూ ఉంటే దీప్తి ఇషాన్ వైపు చూస్తూ, ఏంటి కన్నా, మా చెల్లికి సైట్ కొడుతున్నావా అనగానే ఒకసారిగా ఉలిక్కిపడి తన వదిన వైపు చూస్తూ, లేదు వదిన, నేను దానికి సైట్ కొట్టడం ఏంటి, దానికి అంత సీన్ లేదంటాడు. అదరు తన తమ్ముడు వైపు చూస్తూ, అబ్బో, ఇలా అన్నవాళ్ళు టైం వచ్చినప్పుడు కొంగు పట్టుకొని వదలకుండా తిరుగుతారు. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాం బాబు, అర్థం చేసుకో అంటూ ఎవరూ చూడకుండా దీపమ్మక్కకి కన్ను కొడతాడు. తను మాత్రం ఒక్కసారి తడబాటుకు గురై బండోడు ఇక్కడ మొత్తం లైవ్ జరుగుతూ ఉంటే ఏం చేస్తాడో ఏంటో, ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తా నీ సంగతి అంటూ పళ్ళు పటపటా కొరికి తన అసిస్టెంట్ వైపు చూస్తూ, ఇక్కడ మొత్తం క్లియర్ చేయండి అని పోలీస్ వాళ్ళని కూడా పిలుస్తుంది. వాళ్ళు మాత్రం కలెక్టర్ గారికి సెల్యూట్ చేసి చెప్పండి మేడం అనగానే అంతా క్లియర్ అయిపోవాలి, ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు, మీరే చూశారు కదా. అప్పల్ నర్సయ్య గారు ఒప్పుకున్నారు. ఆయన గారి తప్పునంటూ ఒక్కొక్క పదం ఆయన వైపు చూస్తూ చెబుతూ ఉంటే లోపల మండించుకుంటున్నా పైకి మాత్రం నేను చాలా గొప్పవాడినమ్మా, అదందరికీ తెలుసు, ప్రజలు బాగా కోరేవాడినంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఉంటే, ఓ పెద్దాయన, ఇక చెప్పిన కాడికి సాలు, మేమేటి తినలేదు, నడి నెత్తి మీదకి పొద్దు కూడా వచ్చుండాది సామి అనగానే ఆఫ్టర్నూన్ టైం అవ్వడంతో ఇక అందరూ అక్కడ క్లియర్ చేసుకుని ఇంటికి బయలుదేరుతారు. అసిస్టెంట్కి చెప్పేసి అదర్ వాళ్ళు కారు తీసుకొని రమ్మని చెప్తారు. డ్రైవర్ హెల్ప్తో అందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. ఇక ఎవరు ఏ రకంగా క్వశ్చన్ చేసేదానికి లేకుండా అయితే అప్పల్ నర్సయ్యకు ఇది ఒక పెద్ద దెబ్బ అనుకోవాలి. ఎందుకంటే ఒక రకంగా తన కొడుకు ఆడవాళ్ళను అవమానించి మాట్లాడాడు అంటే క్షమాపణ చెప్పినా కూడా మహిళా సంఘాలు వాళ్ళ అస్సలు ఊరుకోరు కదా. దాని గురించి ఓ రకంగా టెన్షన్ పడుతూ ఉన్నాడు అప్పిబాబు. అందరూ ఒక కారులో బయలుదేరారు. ఇషాన్ డ్రైవ్ చేస్తూ ఉంటే అదరు ఫ్రంట్ సీట్లో, బ్యాక్ సైడ్లో ఇద్దరు తోడుకోడలు కూర్చుంటారు. కన్నమ్మ మాత్రం బాసిపటం వేసుకొని కూర్చొని ఇక మాటలు మొదలు పెడుతుంది. దీప్తి మాత్రం నవ్వుతూ చూస్తూ ఉంటే మధ్య మధ్యలో అదర్వు కూడా ఆన్సర్ చేస్తూ ఉన్నాడు. కన్నమ్మ అయితే మొత్తం డ్యాన్స్ వేస్తూ మాట్లాడుతూ ఉంది. ఆ చేతులు తిప్పడం, క్షణం గ్యాప్ లేకుండా మాట్లాడడం. ఇషాన్కి కొన్ని మాటలు అర్థం అవ్వట్లేదు, కానీ ఆ మాటలను లోపల ఎంజాయ్ చేస్తున్నాడు. అది బాబుగారికి అర్థం కావట్లేదు. ఇక కొన్ని క్షణాల తర్వాత కన్నమ్మ ఎంతకీ మాటలు ఆపకపోవడంతో, వాక్కుండా నోరు మూసుకొని కూర్చోలేవా అనగానే మూతి తిప్పేస్తూ, ఏటి పెనిమిటి అట్టా అంటావు, అసలు ఈరోజు నాను చాలా ఫిట్టింగ్ చేసినాను కదేటి, ఫిట్టింగ్ ఏందే అంటాడు గట్టిగా. ఫిట్టింగ్ అంటే ఫిట్టింగే, నాను చేసినాను, పెద్దబాబా చేసినాడని చెప్పగానే దీప్తి నవ్వుతూ, కన్నా అది ఫిట్టింగ్ కాదు, ఫైటింగ్ అని చెప్తుంది కన్నమ్మ. ఇషాన్ గట్టిగా తలకొట్టుకుంటూ, అసలు ఈ ఇంగ్లీష్ నీకు ఎవరే నేర్పించిందంటాడు. నాను చాలా బాగా చెప్తానని మా కర్రీ సీనిగాడు చెప్పినాడు గదేటి, దొర కూడా చాలాసార్లు చెప్పాడు, వాళ్లకు పిచ్చి లేసిందే, లేదంటే నీ ఇంగ్లీష్ని ఎవరైనా మెచ్చుకుంటారా అనగానే, ఈగో పెనిమిటి అంటే నేను చాలా అలుగుతా, తర్వాత నీ ఇష్టం, నాకైతే చాలా బాగా ఇంగిల్ పీసొచ్చు, ఏందే నీకొచ్చే ఇంగ్లీష్ ఇలా మాట్లాడావంటే మూతికి వాత పెడతా అంటాడు. గట్టిగా జుట్టు లాగేస్తుంది. అంతే, సడన్ బ్రేక్తో కారు ఆగడంతో అదరు సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ముందుకు పడిపోకుండా ఆగిపోతాడు. పాపం దీప్తి పాప అయితే ఏమరపాటుగా ఉండడంతో ముందుకు కొట్టుకొని ఆచంటుంది. ఇషాన్ సీట్ బెల్ట్ తీసేసి కారు డోర్ ఓపెన్ చేసి, ఎంత కొవ్వే నీకు, నా జుట్టు లాగేస్తావా అనగానే కన్నమ్మ కూడా పక్కన మనుషులకి ఏం జరిగిందో పట్టించుకోకుండా, నువ్వు మాత్రం నన్ను అలా అనొచ్చా పెనిమిటి అంటుంది. ఆల్మోస్ట్ ఇంటికి దగ్గరగా ఉన్నారు, కాకపోతే అక్కడ చాలా ఖాళీగా ఉంది. రోడ్డుకి సైడ్ ఆపేశాడు. చుట్టుపక్కల జనాలు రాకపోకలు కూడా లేవు. డోర్ ఓపెన్ చేసి కన్నమ్మని బయటికి లాగుతాడు. ఇక్కడ అదరు మాత్రం వెంటనే బ్యాక్ సీట్లోకి వచ్చేసి, దెబ్బ తగిలిందా అంటాడు. తల దగ్గర చూడగానే చాలా ఫోర్స్గా కొట్టుకోవడం వల్ల రెడ్గా అయి ఉంటుంది. అయ్యో, రెడ్గా అయిపోయిందే అంటాడు. ఏమీ కాలేదు, నువ్వు కంగారు పడకు అంటుంది. ఏమీ కాలేదని అంత మెల్లిగా అడుగుతావేంటంటూ ఫ్రంట్ సీట్ దగ్గరున్న డాష్ బోర్డ్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుంటాడు. అందులో ఆయింట్మెంట్ ఉండడంతో మెల్లిగా అప్లై చేయగానే దెబ్బ దగ్గర కాస్త చల్లగా అనిపిస్తుంది. ఇంకేమైనా దెబ్బ తగిలిందా అనగానే ఒక్కసారిగా అదరు షర్ట్ దగ్గర మోచేతి పైన రెడ్గా బ్లడ్ మార్క్ కనిపించి కంగారుగా, ఏమైంది, ఇక్కడ బ్లడ్ అంటూ చేయి పట్టుకోగానే, అది వాళ్ళని కొట్టేటప్పుడు తగిలినట్టుందిలే అని లైట్ తీసుకో అంటాడు. ఏంటి లైట్ తీసుకుండేది అంటూ భుజం మీద ఒక్కటేసి షర్ట్ మోచే వరకు పైకి లాగానే కాస్త లోతుగానే గాయమై ఉంటే కళ్ళల్లో నీళ్లు తిప్పేస్తూ, ఇందుకు కదా నేను నిన్ను బండోడనేది,
ఎంత దెబ్బ తగిలిందో చూడు అంటూ ఫస్ట్ కాటన్తో క్లీన్ చేసి ఆ తర్వాత ఆయింట్మెంట్ అప్లై చేసి మెల్లిగా కట్టు కడుతూ ఉంటే, అబ్బా ఇంత భారీ ఎత్తున ఆపరేషన్కి అట్లా అవసరం అంటావా అనగానే మూతి మీద చిన్నగా ఒక దెబ్బ వేస్తుంది. మళ్ళీ ముక్కు చీదుతూ కుదురుగా ఉండలేవా అనగానే తన వైపు విచిత్రంగా చూస్తూ, ఏంట్రా నన్ను కొట్టి నువ్వు ఏడుస్తున్నా, అయినా నీకు ఈ మధ్య చెయ్యి బాగా లేస్తుంది దీపు అంటాడు కంప్లైంట్ ఇస్తున్నట్టుగా. చెయ్యి కాదురా, ఈసారి ఒళ్ళంతా వాతలు పెడతా నీకు. నువ్వు చేసేది మామూలుగా ఉందా ఏమన్నా అంటే, జరిగిపోయింది ఎందుకు అంటావు, జరగాల్సింది చెప్పవు అంటావు. అదర్వుని భుజం మీద చేతుల మీద ఎక్కడ పడితే అక్కడ కొడుతూ ఉంటే, అయ్యో నీకు చేతులు నొప్పులు వస్తాయిరా అంటూ తన్ని 2 చేతులతో గట్టిగా పట్టుకొని ఒడిలోకి లాక్కుంటూ తలపైన ముద్దు పెడతాడు. బయట మన సింగరాయుడు మాత్రం కన్నమ్మ వెంట పెడుతూ ఉంటే లేడి పిల్లలాగా జారిపోతూ, అయ్యో నీకు బాగా కోపం వచ్చినట్టుండాదే పెనిమిటి అంటూ ఇంకాస్త పెట్రోల్ పోయగానే, ఆగవే ఈరోజు నువ్వు నా చేతిలో అయిపోయావు, లేదంటే బాగా ఎక్కువ చేస్తున్నావు, నానేడు చేసినాను పెనిమిటి అంటూ పరుగులో ఇంకాస్త స్పీడ్ పెంచుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.